నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో చాలా ఆందోళన నెలకొని ఉంది. ప్రజలకు అవేర్నెస్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నుంచి మన ప్రతినిధి మదన్ మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మదన్ మోహన్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు జిల్లాలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? అక్కడ నిరంతరంగా కరోనా పరీక్షలు ఏమైనా చేస్తున్నారా? ఆ వివరాలు చెప్తారా? గతంలో పోల్చుకుంటే అంటే ఇన్సిడెన్స్ లో కరోనా గురించి మనం విశ్లేషించినట్టయితే క్రమేపీ కేసుల సంఖ్య తగ్గుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వరంగల్ నగర జనాభా 10 లక్షలు ఉంటే గ్రామీణ ప్రాంత జనాభా 14 లక్షలు. ఇప్పటి వరకు 1,50,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 9,000 మందికి పాజిటివ్ గా తేలితే చాలా మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని కరోనా విజేతలుగా మిగిలిన దాఖలాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థల చొరవ ఎలా ఉందంటారు? ఇప్పుడు లాక్డౌన్ పోయిన తర్వాత అన్ని స్వచ్ఛంద సంస్థలకు మన ఆర్థిక పరిస్థితి అధిగమించేందుకు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన సందర్భంలో ఇప్పుడు మనకేంటంటే ప్రజల్లో చైతన్యం చాలా కనపడుతుంది. అటు వ్యాపార వర్గాల వారు కానీ, తర్వాత ప్రైవేటు వర్గాల వారు కానీ, ప్రభుత్వం కానీ కరోనా రాకుండా మళ్లీ తిరిగి సోకకుండా వాళ్ళు ఏంటంటే సరైన సూచనలు, ముఖ్యంగా చేతులు శుభ్రపరచుకోవడం, తర్వాత మాస్కులు ధరించడం, అదేవిధంగా 1 గజం దూరాన్ని పాటించాలని వాళ్ళు కూడా ప్రజలకు వివరించడం వల్ల కొంత ప్రజల్లో చైతన్యం కలిగింది. ఇప్పుడు జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితులకి ప్రత్యేక వైద్య సేవలు ఏమైనా అందిస్తున్నారా? పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయా? మనకేంటంటే కరోనా వచ్చిన తర్వాత 1-2 నెలల సమయంలో కొంత ఇక్కడ ఆక్సిజన్, వెంటిలేటర్స్ ప్రాబ్లం ఉందని ఇక్కడ అధికారులు ప్రభుత్వానికి తెలుపగానే పూర్తి స్థాయిలో ఎంజీఎంలు ఇప్పుడు ఏంటంటే కరోనా పాజిటివ్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి వచ్చింది. వెంటిలేటర్స్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఆక్సిజన్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. అదే విధంగా దీనికి తోడు కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా కోవిడ్ సేవలకు ప్రత్యేక వార్డ్స్ రూపొందించడం జరిగింది. అక్కడ అన్ని ఆధునాతన యంత్రాలతోని ఈ కోవిడ్ పేషెంట్స్ గాను అమర్చడం జరిగింది. అదేవిధంగా నగరంలో కాకతీయ యూనివర్సిటీ ఏవైతే వసతి గృహాలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చడం జరిగింది. ఇప్పుడు తెలంగాణకు తలమానికంగా ఉన్న ఎంజీఎం 1000 పడకల ఆసుపత్రి అక్కడ ఏంటంటే కోవిడ్ పాజిటివ్ బారిన పడిన వాళ్లకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తన మాటను నిలుపుకున్నదని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధాని జన్ ఆందోళన్ కార్యక్రమాలకి స్పందన ఎలా ఉంది? ప్రధాన జన ఆందోళన కార్యక్రమం అది మొన్న నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఏంటంటే నగరాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రధానమంత్రి గారు మన క్షేమం దృష్ట్యా ఒక పిలుపిచ్చారు. మన చేతిలో పని అని చాలా మంది ప్రజల్లో వాళ్ళ మదిలో నాటపడ్డది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కరోనాను కట్టడి చేయడానికి 3 సూత్రాలు ఏంటంటే మాస్కులు ధరించండి, చేతులు శుభ్రపరచుకోండి, తర్వాత 2 మీటర్ల దూరాన్ని పాటించండి, అయితే కరోనాని మనం కట్టడి చేయొచ్చు, మందులు రానంత వరకు మన కర్తవ్యాన్ని పాటించాల్సిందే అని నినాదం ప్రజల మనసులో నిగూఢంగా ఉంది. చాలా మంది కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ చాలా మంది కూడా ప్రధానమంత్రి ఏదైతే జన ఆందోళనకు పిలిపించారో దానికి సంబంధించిన డిస్ప్లేలు కానీ, ఫ్లెక్సీలు కానీ, చిన్న చిన్న పాంప్లెట్స్ కానీ ప్రింట్ చేసి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే దిశగా ప్రజలు ఇక్కడ కృషి చేయడం మూలంగా మనం ఎవ్రీడే కనుక మెడికల్ బులెటిన్ చూసినట్టయితే చాలా వరకు కేసుల సంఖ్య తగ్గింది. దీనికి కారణం ప్రజల్లో ఉన్న చైతన్యంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు కోవిడ్ నివారణ కోసం జిల్లా పరిషత్ ఏమైనా ప్రత్యేక దృష్టి సారిస్తోందంటారా? ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ స్వతహాగా వైద్యులు కనుక కోవిడ్ అనర్థం తెలిసి కనుక మరేం చేశారంటే వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు తర్వాత ఈ కోవిడ్ నివారణకు సైమల్టేనియస్ గా రసాయనాలను పిచికారీ చేయడం, పాఠశాలలు నడుస్తున్న వేళ బ్లీచింగ్ పౌడర్ గానీ జిల్లా పరిషత్ పరంగా వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళ టీమ్ తో పాటు ఆశా కార్యకర్తలు, మెడికల్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి ఒక్కళ్ళ సేవలను వినియోగించుకుని కరోనా నివారణకు ఎక్కువగా శ్రమిస్తున్నదని మనం చెప్పవచ్చు. అదండి, వరంగల్ జిల్లా నుంచి మదన్ మోహన్ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, ఇతర కార్యక్రమం గురించి వివరించారు కదా. ధన్యవాదాలండి మదన్ మోహన్ గారు. నమస్తే మేడం. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.